నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 400 కోట్ల నష్టం వాటిల్లిందని, రానున్న 2 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 2 సబ్ స్టేషన్ల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజలో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. అలాగే సింగరకొండ వద్ద అగ్నిమాపక శాఖ భవన నిర్మాణానికి మంత్రి రవికుమార్ భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా అద్దంకి పురపాలక సంఘం తరపున 40 లక్షల రూపాయలతో చెత్త తరలించే వాహనం కొనుగోలు చేయగా మంత్రి రవికుమార్ కౌన్సిలర్లు కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రీవెన్స్ ఏర్పాటు చేయగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించమని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. నియోజకవర్గం అభివృద్ధి అనేది వారి ప్రధాన లక్ష్యమని రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇవాళ 2 కార్యక్రమాలు మనం పెట్టుకోవడం జరిగింది. ఒకటి ఏమన్నా ఫైర్ స్టేషన్, అప్పుడు మన ఫైర్ ఇంజన్ స్టాఫ్ని పెట్టించుకున్నాం. ఇప్పుడు ఏమన్నా ఫైర్ స్టేషన్ 2,50,00,000తోటి మనం అద్దంకిలో ఫైర్ స్టేషన్ కట్టుకున్నాం. నేను దాకా ఆ ఫైర్ స్టేషన్ మనకి మున్సిపాలిటీలో ఇక్కడ పెట్టుకునేవాళ్ళం, మార్కెట్ యార్డ్లో పెట్టుకునేవాళ్ళం. అప్పుడు కూడా ఎవరు ముందు రాకపోతే ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక షెడ్ వేయించి దాంట్లో పెట్టాం, అది చెడిపోకుండా ఉండాలని. దాని తర్వాత మన అద్దంకి టౌన్లో కరెంటు వినియోగం పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతున్నారు, ఊరు పెరుగుతుంది కాబట్టి వినియోగం పెరుగుతుంది కాబట్టి మనకు 2 సబ్స్టేషన్లు కావాలన్నారు. ఒకటి ఏమన్నా ఎన్ఎస్పీ కాలనీలో ఇండోర్ సబ్స్టేషన్ 6,70,00,000తోటి ఇండోర్ సబ్స్టేషన్, ఇంకోటి వచ్చేసరికి ద్వారకా నగరం ఆ మూల ఉంటుంది, మనకు ఊరికి అటు పక్క ఉంటుంది, అక్కడ ఒక సబ్స్టేషన్ 4,5 కోట్లతోటి. ఈ 2 ఇవాళ ఈ 3 ప్రారంభించుకున్నాం. ఈ దాదాపు ఈ సబ్స్టేషన్లు అయితే 4-5 నెలల్లో కంప్లీట్ అవుతాయి. ఫైర్ స్టేషన్ 7 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా చేస్తాము. దీంతో పాటు దాదాపు 1,300 నుంచి 1,400 పోల్స్ మార్చాం టౌన్లో, అంతేనా మార్చాం. ఇంకొక 500 పోల్స్ కావాలన్నారు. అవి తొందరలోనే మొత్తం ఈ సంవత్సరం ఇప్పుడు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మొత్తం కూడా పూర్తి చేసి ఇంకో 4 నెలల్లో అద్దంకి టౌన్లో ఇక్కడ కూడా ఇరిగిపోయిన పోల్ ఉండకూడదు, మొత్తం పోల్స్ అన్ని మార్చమని చెప్పాం. మొత్తం 1,500 నుంచి 2,000 పోల్స్ పడతాయి అన్నారు. ఇప్పుడు 1,300 ఇచ్చాం. అవన్నీ కూడా టోటల్గా కంప్లీట్ చేపిస్తాం. అద్దంకి టౌన్లో ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇది కాకుండా పోయినసారి మనం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 132 సబ్స్టేషన్ సింగరకొండ పాలనలో పెట్టాం. సింగరకొండ పాలనలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఏల్చూరులో మనం భూమి కొన్నాం, రైతుల దగ్గర నుంచి 11 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18 లక్షలు పెట్టి కొన్నాము. కొన్ని ఇప్పుడు అక్కడ కూడా 132 సబ్స్టేషన్ తొందరలోనే టెండర్ బిల్ చేస్తాము. ఇవి కాకుండా ఎక్కడైతే లోడ్ ఉందో మనకి అవసరమో సబ్స్టేషన్ అవసరం లేకుండా ఎక్కడ కూడా సబ్స్టేషన్ పెట్టాం. ఎందుకంటే దాదాపు 4,5 కోట్లు ఖర్చు అయితే ఉపయోగం లేకుండా పెట్టాం. ఎక్కడైతే లోడ్ పెరుగుతుంది, వ్యవసాయానికి కానీ గ్రామాల్లో ఉండే ప్రజలకు కానీ ఎక్కడైతే కరెంటు పోకుండా ఉండాలి, విద్యుత్ ఇబ్బంది లేకుండా ఉండాలో అక్కడ అన్ని సాట్ల ఇప్పుడు కొప్పరం ఒకటి అడిగారు. ఇంకోటి వచ్చేసరికి మలాయపాలెం, అక్కడ మలాయపాలెం దగ్గర ఇండస్ట్రీస్ వస్తున్నాయి బాగా, అందుకని కొప్పరం దగ్గర ఉన్న గ్రామాల్లో ఉండే ప్రజల కోసం అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. ఈ 2 కూడా ఇప్పుడు తొందరలో టెండర్ పిలుస్తాం, అవి కూడా తొందరగా చేపించేస్తాం. ఇక్కడే కాకుండా మన కాన్స్టిట్యున్సీ కాకుండా పక్కన మన నారాయణ రెడ్డి గారు మార్కాపురంలో ఇచ్చాం, కనిగిరిలో చేస్తున్నాం. ఇప్పుడు మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి గారు కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాము. అదేవిధంగా పర్చూరులో చేస్తున్నాం. మన జిల్లాలో మొత్తం కూడా సబ్స్టేషన్లు ఎక్కడైతే అవసరం అక్కడంతా చేస్తున్నాం. మొన్న మధ్య అనంతపురం జిల్లా వెళ్ళాం, అక్కడ కూడా వెనకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉండేదో కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కూడా సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 70,000 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. 70,000 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఒక 40,000-50,000 కనెక్షన్లు ఉన్నాయి. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తొందరలోనే ఒక్కో ఫేజ్డ్ మేనర్లో వర్షం ఇస్తా ఉన్నారు. మన కనెక్షన్స్కి వచ్చేసరికి 2,500 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చేసాం? 700 చేసామా? ఇంకా 1,000 పెండింగ్ ఉన్నాయి. దాదాపు ఎన్ని చేసాం? 1,000 చిల్లర పైన అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చాము. ఇంకో 1,500 కనెక్షన్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే చేసి రేపు ఎండాకాలంలో పూర్తి చేసి రేపు మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చే లోపల మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఆర్టీఎస్ఎస్ అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి 24 గంటల కరెంటు, వ్యవసాయానికి 9 గంటల కరెంటు, పాత కనెక్షన్లు మొత్తం కూడా మార్చేసి ఇప్పుడు చేస్తూ ఉన్నారు వర్క్ మన దగ్గర కూడా. అది కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 పాపులేషన్, జనాభా 5,000 దాటిన ఊర్లు మన కాన్స్టిట్యున్సీలో 15 ఊర్లు ఉన్నాయి, 15 ఊర్లు పైన ఉన్నాయి. వాటిలో కూడా ఈ కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇందాక ఆర్టీఎస్ఎస్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిపి చేస్తున్నాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో 5,000 పాపులేషన్ దాటిన విలేజ్లు, పెద్ద గ్రామాలు ఉన్నాయి. అన్ని కూడా తొందరలో చేపిస్తాం. అవి కూడా తొందరగా కంప్లీట్ చేపిస్తామని చెప్పి కూడా
తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక కోటేశ్వర గారు చెప్పడం జరిగింది. పైకి వస్తే పైన కలిసిపోయింది. మొత్తం ఎంత ఇది? మొత్తం 5,000 ఎస్ఎఫ్టీ. 5,000 ఎంత టెండర్ కాస్ట్? 20,000. ఇక్కడ మన ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు? నియరెస్ట్ ఫైర్ స్టేషన్ తీసుకుంటాం. చిలకలూరుపేట నుంచి మధ్యలో పోతే ఒంగోలుకి మనకి మధ్యలో దర్శనం ఉందా లేదా? దర్శనం ఉంది, ఒంగోలు ఉంది, మనకు చిలకలూరుపేట, ఈ 4 ఉన్నాయి. కవర్ చీరాల కూడా ఇవన్నీ కవర్ అవుతుంది. శాంతి. నమో బ్రహ్మణే నమో అస్మగ్నే నమో పృథివ్యే నమో ఓషధీభ్యః నమో వాజే నమో వాచస్పతయే నమో విష్ణవే ప్రపదే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః ఓం ధ్రువం దేవావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ తస్మై దేవాధిబ్రువన్ బ్రహ్మణస్పతి. అయం ముహూర్తో స్కందానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తో అస్తు. తస్మై దేవాధిబ్రువన్. స్వామి చెల్లు ఉంచండి. ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదిన అయిపోయింది. చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట్లా తెలిసింది? లేదు లోపలి గడ్డి మల్లమ్మ. కైనా మన దగ్గర రావాలి. అర్థమైందా? ఇప్పుడు మన ఒంగోలు ఎగ్జామ్ చంపేసాడు, పెద్ద మనిషిలాగా వెళ్ళిపోయాడు. క్వాలిటీ ఉండదు, పిచ్చి కాదు. మిగిలితే మన అద్దెకి టౌన్ మొత్తం మన కెమెరాలో స్టేషన్లో కనపడాలి. వాళ్ళు దొంగ పని చేస్తే దొరికిపోవాలి, మంటలు చేస్తే దొరకాలి, దొంగలు దొరకాలి, అన్నీ మొత్తం ఎంట్రీ కానీ చిత్తూరు మొత్తం ఎంత అయితే మొత్తం కంపెనీతో మాట్లాడాలి. రికవరీ ఎన్ని కేసులు ఉన్నాయి ఒకసారి మొత్తం మనం ఎక్కడి నుంచి ఎన్ని కేసులు రికవరీ ఎంత రికవరీ ఏమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మే 2వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని, నిర్వహించే సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయం ఆవరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో, ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు 1000 ఎకరాల భూమి ఇస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో నాశనం చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మరలా రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు మే 2వ తేదీన ప్రధానమంత్రి వస్తున్నారని, అమరావతిలో జరిగే భారీ సభకు అద్దెంకి నియోజకవర్గం నుంచి సుమారు 5,000 మంది తరలి రావాలని, వీరి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారని, అదేవిధంగా భోజన వసతి కల్పిస్తున్నారని మంత్రి రవికుమార్ తెలిపారు. పోయినసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాజధాని నిర్మాణం, పోలవరం ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు. తర్వాత మారిన ప్రభుత్వాలు వాటికి మంచి పేరు వచ్చింది. ఈ ప్రభుత్వానికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చిందా, లేకపోతే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందా అనే ఉద్దేశంతో రాజధాని మధ్యలో ఆపేశారు. రైతులు 30,000 ఎకరాలు ఇచ్చిన త్యాగాన్ని నిలిపేయడం ఒకటి, వాళ్ళు కూడా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. క్యాపిటల్ కూడా మధ్యలో అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం మన ఒకటే దేశంలో మిగిలిపోయింది అనమాట. పోలవరం కూడా మీరు చూస్తూ ఉన్నారు.
400 కోట్లతోటి డయాఫ్రామ్ వాల్ కట్టారు. అంటే సముద్ర నీళ్లు విపరీతంగా పారుతుంటే అది డైరెక్ట్ ప్రాజెక్ట్ కొట్టుకొని డయాఫ్రామ్ వాల్ 400 కోట్లు పెట్టి కట్టి మధ్యలో మన గవర్నమెంట్ పోయిన తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ మార్చే విధానంలో అది మొత్తం పోయింది. ఇప్పుడు 400 కోట్లు నష్టం చేశారు. కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాలి అంటే మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పడుతున్నారు. అంటే ఒక అసమర్థుడికి ఒక చేతకాని వాడికి ఒక 5 సంవత్సరాలు పదవి ఇచ్చి ఓటిస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోవడానికి కారణం ఇట్లాంటి చేతకాని పనులు చేస్తేనే ఇట్లా వెనకపోతుంటాయి అన్నమాట. ఎవరు ఏ ప్రభుత్వాలు మారినా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రులు 10 మంది మారారు. ఏ ముఖ్యమంత్రి కూడా విధానాన్ని ఎప్పుడు కూడా మార్చలా. పనులు ఈ ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి వద్దంటూ అట్లాంటి చేయాల. ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో మీద పెడితే ఇవాళ కూడా కొనసాగుతుంది అనమాట. అట్లా మంచి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నా అవి కొనసాగిస్తూనే ఉంటారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి టైంలోనే కార్యక్రమాలు నిలిపేయడం వల్ల ఎవరికి నష్టం జరిగిందంటే మళ్ళీ మన రాష్ట్ర ప్రజలకే నష్టం జరిగింది. దానివల్ల మనకి డబ్బులు అవన్నీ మనమే మళ్ళీ మన ట్యాక్స్ రూపంలో మనం కట్టుకోవాల్సిందే. ఇట్లాంటి చేతకాని పనులు చేయడం వల్ల నష్టం ప్రజల మీద పడింది. అందుకని ఇట్లాంటి అన్ని కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలుచుకొని మళ్ళీ మన రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ పనులు పునఃప్రారంభిస్తూ ఉన్నారు. దాదాపు రోడ్లు మొత్తం సొగంలో అయిపోయినాయి. మీరు చూసి ఉంటారు, పోయినసారి రోడ్లు అయిపోతే సిమెంటు స్టీలు ఇసుక అవి ఉంటే అవి కూడా దోపిడీ చేసుకొని తీసుకెళ్ళారు రాజధాని ప్రాంతంలో. అట్లా చేశారు, దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. దాదాపు చాలా పెద్ద ఎత్తున మళ్ళీ సెక్రటరియట్ కానీ మళ్ళీ అసెంబ్లీ కట్టుకోవాల్సిన అవసరం ఉంది, కోర్టుకు భవనాలు కట్టుకోవాల్సిన అవసరం ఉంది, రోడ్లన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వేసుకుంటాతో పాటు అన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా మన కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నేనైతే గడిచిన వారం నుంచి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాను. అందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు రావడానికి. ఎందుకంటే మంచి కార్యక్రమం, మన రాష్ట్రానికి రాజధాని ఆగిపోయిందని మళ్ళీ నిర్మించుకునే కార్యక్రమం కనుక మన వాళ్ళందరూ కూడా పాల్గొని రేపు మోడీ గారు వచ్చే మీటింగ్ని జయప్రదం చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ, అంటే 70-40లో 3000 మంది బస్సుల ద్వారా కొంతమంది రాగలుగుతారు. మన నాయకులు కానీ ముఖ్యులు కానీ ఎవరుంటే కొంత ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా అన్ని ప్రభుత్వమే స్వీకరించలేదు కాబట్టి అన్ని ప్రభుత్వమే పరాయించలేదు కాబట్టి కొంతమంది మన నాయకులు మన పెద్దలు గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఎవరు ఉంటే సరే అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మన గ్రామాల నుంచి బయలుదేరే బస్సులు కొద్దిగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా కొద్దిగా మధ్య కానీ మంచినీళ్ళు కానీ ఇట్లాంటి కొంతవరకు చేసుకోవటం, భోజన సదుపాయం ప్రభుత్వమే కొంతవరకు చేస్తుంది. శ్రీను ఎక్కడన్నా ఊరు బయట ఎక్కడన్నా పెట్టుకోవటం, ఇవన్నిటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మన మండల నాయకులు కూడా కొద్దిగా సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్త చేయాలంటే ఎట్లా చేయాలి ఏందనేది ఒకసారి మాట్లాడుకొని అందరికన్నా చెప్తే కనుక ప్రయాణికులు మన కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళే ప్రయాణికులకి మన కార్యకర్తలు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగకుండా మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. దానికి ఏ విధంగా, ఎందుకంటే ఎండాకాలం మంచినీళ్ళు మజ్జిగ దాంతోపాటు భోజనం అన్ని సదుపాయాలు ఏ విధంగా సమకూర్చాలనేది కూడా మన నాయకులందరూ కూడా సలహాలు ఇస్తే కనుక మన కోటేశ్వరరావు గారు కూడా ఇక్కడే ఉంటాడు. ఇవాళ రేపట్లో ఉండి మీటింగ్ పెట్టుకుని 5 మండలాలు మీరు కూడా ఉండండి, మా వాళ్ళు కూడా ఉంటారు. 5 మండలాల్లో మన నాయకులందరూ కలిసి ఏ విధంగా చేయాలనేది కొద్దిగా దృష్టి పెట్టి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడుసుమల్లి కిషోర్ బాబు ప్రకటనలో తెలిపారు. షర్మిల ఇంటి నుంచి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఇది అప్రజాస్వామికం, ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమన్నారు. రాజధాని ప్రాంతం విజయవాడలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ అసమర్థకు పిరికితనానికి నిదర్శనమని, గన్నవరంలోని తన నివాసం నుంచి విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రభుత్వ అనుమతి, వీసా, పాస్పోర్టు తీసుకోవాలా అని కిషోర్ ప్రశ్నించారు. మనం భారతదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ లో ఉన్నామా అని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని మించి నిర్బంధాలు విధిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారని కిషోర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం 2030 నాటికి టీబీ నిర్మూలనే లక్ష్యంగా సై టీబీ చర్మ పరీక్షను ప్రవేశపెట్టిందని, ఇది ఒక సురక్షితమైన ఖచ్చితమైన పరీక్షా విధానమని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ లో బుధవారం క్షయ వ్యాధిగ్రస్తులకు సై టీబీ చర్మ పరీక్షలను డిఐఓ డాక్టర్ మనోజ్, డాక్టర్ జయసింహ సమక్షంలో చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తుల బంధువులు, సమీపంలో ఉండేవారికి, అనుమానితులకు, ఆరోగ్య సిబ్బందికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సై టీబీ చర్మ పరీక్ష చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా సై టీబీ చర్మ పరీక్ష కొత్త విధానాన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.
ఉంటుందన్నారు. 2 వారాలకు మించి దగ్గు అనేది ఎవరికైనా ఉంటే తక్షణమే టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ నిర్ధారణ అయితే మందులు వాడుకోవాలని డాక్టర్ మనోజ్ పేర్కొన్నారు. ఈరోజు మనం SciTB స్కిన్ సెన్సిటివిటీ టెస్టింగ్ గాజులపాలెం UPHCలో నిర్వహించడం జరిగింది. ఇది ఒక న్యూ టెస్ట్ మనకు గవర్నమెంట్ ఫెసిలిటీస్లోకి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. ఇంతకుముందు కలెక్ట్ చేయడము, దాని ద్వారా టెస్టింగ్ చేయడం ఇలా జరుగుతూ ఉండేది. ప్రజెంట్ ఈ SciTB అని స్కిన్లోకి మనం వాళ్ళు ఇచ్చిన రియేజెంట్ని ఇంజెక్ట్ చేసి ఒక 48 అవర్స్ వరకు అది స్టడీ చేస్తాం. మనం అక్కడ ఏమైనా మార్పులు ఉన్నాయా, లోకల్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి వాళ్ళకి టీబీ సస్పెక్టా అంటే టీబీ సస్పెక్ట్స్లో అంటే ఎవరిలో అందరిలో కాకుండా ఆల్రెడీ పాజిటివ్ కేసెస్కి దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఆ సమీపంలో ఉండేవాళ్ళు అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే రిస్క్ గ్రూప్లో ఉంటారో, ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి అందరికీ చేసాము ప్రస్తుతము. ఇది ఒక నిర్ధారణ పరీక్షలాగా. ఇప్పుడు ఒకసారి కన్ఫర్మ్ అవుతే వాళ్ళనే మనం కాన్సన్ట్రేట్ చేసి ఎవరికైతే ఇందులో పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాన్స్ టెస్ట్ చేసి ఏటీటీ ట్యూబర్క్లోసిస్కి మెడిసిన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు సోషల్ స్టిగ్మా ఉండటం వల్ల చాలా ఇప్పుడు కేసెస్ని కూడా మనం టీబీ పాజిటివ్ అని లేదా టీబీ ఉంది అని ఇలా చెప్పట్లేదు. కాక్స్ డిసీజ్ అనే పేరుతోటి మనం వాళ్ళని పిలవడం జరుగుతుంది. సో టీబీ అని అనకుండా వాళ్ళు ఎక్కువ భయపడకుండా. సో ఇలాగే దీన్ని మనం కోల్డ్ చైన్ ఇప్పుడు వ్యాక్సిన్స్ని వాటిని మనం ఎలా అయితే నిల్వ ఉంచుతామో ఈ రియేజెంట్ని కూడా జాగ్రత్తగా లో టెంపరేచర్స్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. వైల్స్ కూడా కొంచెం కాస్ట్లీ కాబట్టి ముందుగా ఆశాస్ ఏఎన్ఎంస్ అంతా ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంతమంది మనకు ఈరోజు టెస్టింగ్కి వస్తారు అని వాళ్ళు మనకు ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా ప్రకారంగా మనం టెస్ట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా వివిధ విడతల్లో రిమైనింగ్ ఎవరైనా మిస్ అయిన పాపులేషన్ కూడా కవర్ చేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుగుతుంది? ఇది విడతలుగా జరుగుతూ ఉంది. ఒక 1 month అయింది మనకు ఇది స్టార్ట్ అయ్యి. రిమైనింగ్ PHCస్లో జరుగుతున్నది. మనం ఏంటంటే ఆ రీఏజెంట్ వేస్ట్ కాకుండా ఒక లిస్ట్ తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా రీఏజెంట్ని బయటకు తీస్తున్నాం మనం. సో వేస్టేజ్ లేకుండా, రీసోర్సెస్ వేస్ట్ కాకుండా మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క వైల్ ఒక 10 మందికి మనం చేయగలిగినప్పుడు 20 మంది ఉంటే 2 వైల్స్ తెచ్చుకుంటాం. అట్లాగా మంది మనకు వచ్చే లిస్ట్ని బట్టి ఈ లిస్ట్ ఏంటంటే ఆశాస్ ఏఎన్ఎంస్ ఫీల్డ్కి వెళ్ళి తయారు చేస్తారు. మినిమం ఒక 20 మెంబర్స్ అన్న ఉన్నారు అంటే ఇంకొక విడత మనం పెట్టుకోవచ్చు. అట్లాగా విడతల వారీగా చేస్తున్నాము. కోల్డ్ చైన్ మనం ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాం మోదేపల్లి వ్యాక్సిన్ సెంటర్లో. అద్దెంకిలో నేరాల నియంత్రణపై నిత్యం నిఘా ఉంచాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సిఐ సుబ్బరాజుకి సూచించారు. అద్దెంకి పోలీస్ స్టేషన్ కు డ్రోన్ కెమెరాను స్థానిక టీడీపీ నేతలు 1,50,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయగా బుధవారం మంత్రి రవికుమార్ చేతుల మీదుగా సిఐకి అందజేశారు. నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని మంత్రి కోరారు. స్వీకరించి ఆ బోర్డుని మన పోలీస్ స్టేషన్కి అందజేయడం జరిగింది. 1,50,000 పెట్టి వాళ్ళకి డ్రోన్ మన వాళ్ళు కొనిపెట్టారు పోలీస్ స్టేషన్. మీరు కూడా ఎక్కడ బాగా రికవరీ కూడా చేయాలి. ట్రాన్స్ఫారాలు ఏపీ పాలిసెట్ 2024-25వ సంవత్సరానికి సంబంధించి బుధవారం అద్దెంకిలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని ఏపీ పాలిసెట్ పరీక్ష జిల్లా పరిశీలకులు వేణు తెలిపారు. అద్దెంకిలో కేఆర్కే గురుకుల పాఠశాల, హోలీ ఫెయిత్ స్కూల్ పరీక్షా కేంద్రాలుగా కేటాయించగా 856 మంది విద్యార్థులకు గాను 754 మంది విద్యార్థులు హాజరు కాగా 102 మంది విద్యార్థులు హాజరు కాలేదని వేణు చెప్పారు.
బాపట్ల జిల్లా వ్యాప్తంగా బాపట్ల, అద్దంకి, రేపల్లెలో 12 సెంటర్లు ఉండగా 2997 మందికి గాను 2610 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయన్నారు. జిల్లాలో మొత్తం 3 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి బాపట్ల, 2 అద్దంకి, 2 రేపల్లె. సో ఈ మొత్తం 3 టౌన్ సెంటర్స్లో మొత్తం టోటల్గా 12 సెంటర్స్ ఉన్నాయి. ఈ 12 సెంటర్స్లో ఈరోజు మన బాపట్ల జిల్లా మొత్తానికి కలిపి 2997 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అందులో 2610 మంది అటెండ్ అయ్యారు ఎగ్జామినేషన్కి. ఇందులో బాయ్స్ 1821 గాను 1616 మంది, అండ్ గర్ల్స్ వచ్చేటప్పటికి 1176 గాను 994 మంది. టోటల్గా డిస్టిక్ మొత్తానికి కలిపి 87.09% ఆఫ్ పాలిసెట్ యొక్క అటెండెన్స్ నమోదైంది. సో ఈ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అన్ని సెంటర్లో పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు త్వరగా వితిన్ 1 వీక్లోనే స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామినేషన్ని ఆన్లైన్ మన వెరిఫై చేసి ర్యాంకులు కూడా ప్రజెంటేషన్ చేసి మే 3rd వీక్ల కల్లా అడ్మిషన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలని డిపార్ట్మెంట్ అంతా కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. థ్యాంక్ యూ. పాలిసెట్ 2025 ఈరోజు అనగా 30/4/2025లో ఈరోజు జరపబడినది. అద్దంకిలో 3 సెంటర్లు అలాట్ చేశారు. 373, 374, 375. హోలీ ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ సింగరకొండలో ఉన్న ఏపీఆర్ జూనియర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూలు, కేఆర్కే డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ మూడిట్లో మొత్తం అద్దంకి 856 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అద్దంకి సెంటర్లో. ఈ 856లో 754 మంది ఈరోజు పరీక్ష రాయడం జరిగింది. ఈ 754లో మొత్తం 486 మంది బాయ్స్, 268 మంది గర్ల్స్ రాయటం జరిగినది. 102 మంది ఆబ్సెంట్ అయ్యారు. పరీక్ష మాత్రం బాగా సక్రంగా మా డిస్ట్రిక్ట్ అబ్జర్వరు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వేణు గారి ఆధ్వర్యంలో బాగా జరిగినది. ఏ పొరపాట్లు జరగలేదు. అంత టైం ప్రకారం అద్దంకి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసింది. హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్ వచ్చి కోఆపరేషన్ చేశారు. అండ్ ఎక్స్టర్నల్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి మాకు డిప్యూటీ తహసీల్దార్ గారు అద్దంకి, ఎంఈఓ అద్దంకి గారు ఫ్లయింగ్ స్క్వాడ్గా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేసి మొత్తం సెంటర్లు తిరగడం జరిగింది. ఆన్ ద హోల్ వీ హ్యావ్ కండక్టెడ్ the POLISET 2025 successfully at Addanki Center. అద్దంకి శ్రీ చైతన్య కాలేజీ ఆధ్వర్యంలో చైతన్య చైర్మన్ బిఎస్ రావు మేడికొండ శ్రీరాములు జ్ఞాపకార్థం అద్దంకిలో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయగా బుధవారం కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు విద్యార్థులు కలిసి ప్రారంభించారు. ఆయిల్ మిల్ రోడ్లో 1 చలివేంద్రం, రామ్నగర్లో ఎస్జే మెడికల్ షాప్ నందు మరో చలివేంద్రం ఏర్పాటు చేశారని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. చైతన్య జూనియర్ కాలేజ్ అద్దంకి విద్యార్థులు, సీనియర్ జూనియర్ ఇంటర్ విద్యార్థులు మరియు స్టాఫ్ శ్రీ చైతన్య యాజమాన్యం నుంచి అద్దంకి నందు వేసవి దృష్ట్యా అద్దంకి ప్రజల కొరకు 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆయిల్ మిల్ రోడ్ ఎదురుగా దివ్యాంజలి క్లాస్ షోరూమ్ ముందు, రెండవది రామ్నగర్లోని ఎస్జే మెడికల్ షాప్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా విద్యార్థులు, జూనియర్ అండ్ సీనియర్ అండ్ విద్యార్థులు, స్టాఫ్ మరియు యాజమాన్యం సహకరించారు. ఇది శ్రీ చైతన్య చైర్మన్ డాక్టర్ కీర్తిశేషులు బిఎస్ రావు గారి జ్ఞాపకార్థం మరియు దండిగారైనటువంటి శంకరాపురం నివాసి మేడికొండ శ్రీరాములు గారి జ్ఞాపకార్థం 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో తిరిగిగా పాల్గొంటూ ఉంటారు. విద్యార్థుల చేత ఇలాంటి కార్యక్రమాలు చేయించడానికి మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. మా విద్యార్థులు మంచి పనులు చేయడానికి ఎల్లప్పుడూ ముందుగా ఉంటారు. ఈ కార్యక్రమానికి
స్థలం కొరకు స్థలం కేటాయించినటువంటి షాప్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అద్దెంకి మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామంలో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందని దేవాలయ అర్చకులు సత్యనారాయణ శర్మ తెలిపారు. 1వ తేదీన వివిధ రకాల పూజా కార్యక్రమాలు, హోమాలు, 2వ తేదీన గ్రామోత్సవం హోమ కార్యక్రమం, 3వ తేదీన ఉదయం 10 గంటలకు నవగ్రహ దేవతా ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం జరుగుతుందని శర్మ చెప్పారు. 3 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. మన అద్దంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నూతనంగా నవగ్రహ మండప ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. మే 1వ తారీఖు నుంచి 3 రోజుల పర్యంతం త్రయాణిక దీక్షా పర్యంతంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. మే 1వ తారీఖు అనగా రేపు గురువారం ఉదయం 7 గంటలకు గణపతి పూజ, గోపూజ, పుణ్యావాచనంతో అఖండ ప్రజ్వలతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి కూడా ఉదయం హోమాలు, తదుపరి నవగ్రహ జపాలు కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం పూట కూడా మళ్ళా హోమాలు, నవగ్రహ జపాలు జరుగుతాయి. 2వ రోజు శుక్రవారం నుంచి ఉదయం నుంచి కూడా ఈ యొక్క విగ్రహాలకి, నవగ్రహ దేవతలకి ధాన్యాదివాసము, జలాదివాసం, పుష్పాదివాసం ఇట్లా పంచామృత అభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి. 2వ తారీఖు శుక్రవారం సాయంకాలం ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా గ్రామోత్సవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల 4 నిమిషాలకి ఈ నవగ్రహ మండప విగ్రహంలో విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమము మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అఖండమైన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా విశేషమైన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 3వ తారీఖు సాయంకాలం భరతనాట్య కార్యక్రమం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కావున అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. మండపం మొత్తం వస్తుందా? ఎప్పుడు ప్రయాణం? రేపు నుంచి ఇక్కడే ఉండాలి. అద్దెకి మండలేగా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.